హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు నేను చాలా లేట్ గా లేచాను, ఎందుకంటే ఈ రోజు కుకింగ్ నాది కాదన్నమాట. ఏంటి వీడియో లేవగానే జపం చేస్తున్నారు అనుకుంటున్నారా? వీడియోలో చిన్న గ్లిచ్ క్రియేట్ చేయడానికి అలా చేసా, అంతకు మించి ఏం లేదు. వెంటనే నా పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మా రూమ్ మేట్ రైస్ అయితే పెట్టాడు. ఏంటి బ్రో, రైస్ పెట్టడం కామనే కదా అని అనుకుంటున్నారా? రైస్ పెట్టడం కామన్ కాదు, మా బోర్డు ప్రతిరోజు రైస్ మార్చడం కామన్, అందుకే చూపించా. మరేం చేస్తాం, బ్యాచులర్ బతుకులు కదా, సర్దుకుపోవాలి. ఇక్కడ రెడీ అయ్యి బాక్స్ కట్టి చక్కగా వెళ్లి టిఫిన్ చేసేసా. ఇక మొదలెడదామా? ఏంటి అనుకోకండి, పాదయాత్ర. తక్కువ 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మన దగ్గర బైక్ లేదు కదా. అక్కడికి వెళ్ళాక శివబాబా పికప్ చేసుకుంటాడు. ఇక వెళ్తూనే ఉన్నాం. డ్యూటీ లొకేషన్ అయితే వచ్చేసింది. వెంటనే ఇంటి ఓనర్ ఫోన్ చేసి, చాలా క్రాక్లు ఉన్నాయమ్మా, పట్టితో గీకి చాలా నీట్ గా పెట్టండి అన్నారు. మేము అక్కడితో ఆగలేదు. సార్ అలా కాదు, పట్టితో అయితే 2-3 నెలలకి మళ్ళీ క్రాక్లు వస్తాయి, మిషన్ తో లోతుగా కట్ చేసి పెడితే లాంగ్ టైం వస్తుందని చెప్పాము. వెంటనే సార్ కూడా ఓకే అమ్మా అన్నారు. కానీ ఇందులోనే ట్విస్ట్ ఏంటంటే, కొయ్యాల్సిన మిషన్ మర్చిపోయి వచ్చేసాం. బట్ ఏదేమైనా వర్క్ పర్ఫెక్ట్ ఉండాలని 5 కిలోమీటర్లు వెళ్లి రావడానికి అరగంట పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంది. మరి మిషన్ తెచ్చాక శివబాబా హెల్మెట్ పెట్టుకుని రప్ప కోసేశాడు. అన్నట్టు హెల్మెట్ ఏంట్రో అని మీరు అనుకోవచ్చు. సేఫ్టీ ముఖ్యం బిగులు. ఆ చక్రం కాస్త లూజ్ అయ్యి ముఖం మీదకి వచ్చిందంటే డైరెక్ట్ గా కైలాసమే. ఇలాగే మీ ఇంటికి కూడా రంగులతో నింపేయాలనుకుంటున్నారా? ఏం భయపడకండి, ఈ విష్ణుగాడు ఉన్నాడు. ఈ విష్ణుగాడి వెనక శివగాడు ఉన్నాడు. ఒక్క కామెంట్ చేయండి, హెచ్వడి లొకేషన్ లో వచ్చి బాలిపోతాం. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేసినట్టుంటుంది. చేసుకున్నారా? సరే వెళ్ళొస్తా మరి.